వచ్చే వారం ఈ జోడీలో గేమ్ ఆన్. ఈ 7 జోడీలో +5 స్కోర్ గెలుచుకునే జోడీ ఎవరు? పవర్, స్టైల్, స్పీడ్. ఈ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్. She was phenomenal. మీకు ఒక మంచి సినిమా రావాలి. ఇంకొక సాయి పల్లవి రాబోతుంది డి నుంచి. బెస్ట్ డాన్సర్ స్ట్రెంత్ ఎప్పుడు తెలుసా? మిస్టేక్ జరిగినప్పుడే తెలుస్తుంది. అక్కడ పడినా కూడా తీసుకొని పెట్టి కొట్టావు చూడు. ఫుల్ సాంగ్ సెలబ్రేషన్ లాగా ఉంది. చాలా ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్ యాక్ట్. ఏంట డాన్స్ చేతన్, హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. బ్యూటిఫుల్ జతిన్, చాలా చాలా బాగా చేస్తావు జతిన్. అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. చాలా బాగా చేశారు ఇద్దరు. కళ్ళావి కళావతి కల్లోలమై నాగతి కురులావి కళావతి కుళ్ళ పొడిసింది చాలు. కొరియోగ్రఫీ చాలా చాలా బాగా నచ్చింది. పవర్ +5 స్కోర్స్. పవర్ గెలిచిన వాడే ముందడుగు వేస్తాడు. ఈ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్. టైం 4 అవుతుంది, ఇంకా ఒక్కడు లేవలే. అందుకే ఈ హాస్టల్ వాడడానికి చేయకూడదు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? భాస్కర్ సార్, వాట్ ఈస్ తీటా? ఏం లేదు సార్, ఇప్పుడు వీడు ఉన్నాడు, వీని గెలుపుతాడు, వానికో తీట. నువ్వు ఉన్నావు కెమిస్ట్రీ టీచర్ని గెలుపుతావు, నీతో తీట. యువన్ తీటా అంది. అనవసరంగా ఎదవనైపోయానా? వాట్ ఈస్ నాసా? నాసా సార్, ఇప్పుడు నువ్వు మాకు పెడుతున్నావు చూడు, అదే నాసా సార్. పరిచి సార్, పెద్దగా తర్వాత ఏమైతావు? నిద్ర పోతా సార్. ఎందుకు అంటే అప్పుడు నిద్ర వస్తాయి కదా సార్. ఫ్యూచర్ లో ఏమైదాం అనుకుంటున్నావు? నేనేం కాను సార్, ఎందుకంటే నాకు ఫ్యూచర్ లేదని చెప్పినా కదా సార్. అరే రియాజ్, మనం కూడా ముంబై పోదాం రా, ఏదో మార్పులు వస్తాయి. మనం ముంబై పోయినా దుబాయ్ పోయినా ఏం రావురా. లాభం ఉంది కదా, ఇద్దరు ఒకే టికెట్ లో వెళ్ళొచ్చు.
నాన్న రాత్రి పూట చన్నీళ్ళతో స్నానం చేయలేకపోతున్నాను నాన్న. ఎండాకాలం ఏ నీళ్ళతో చేస్తే తోలు ఊడిపోద్ది. ఏయ్, అశ్వా పశువా, అశ్వా పశువా. రోజుకి నాకు 100 ఫోన్లు రియాజ్ నీ పెళ్ళెప్పుడు టార్చర్ పెడతా ఉన్నాను నాన్న. నాకు గంటకు 100 ఫోన్లు వస్తున్నాయి. రియాజ్ గారికి పెళ్లి చేయాలి, నంబర్ చెప్పండి అని. ఇమ్మంటా వాళ్ళకి? ఇదేరా నా బిజినెస్. రామ్ ప్రసాద్ స్క్రాప్ కొట్టు. రామ్ ప్రసాద్ స్క్రాపా ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏమండి ఏంటండి? మాది రాత్రి మనసు విరిగిపోయింది, 2 కోళ్లు మిగిలాయి. నువ్వు సామాన్యుడు కాదురా. మంచాలు ఇరిగిందండి. రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, వాళ్ళ బ్యాటింగ్ చూసి విపరీతంగా ఎంజాయ్ చేశానండి, అంతే ఇరిగిపోయింది. ఇంకేం తెచ్చావా? తెచ్చానండి. ఇదిగో ఈ సాపోత సిరిగిపోయింది చూడండి. ఆటగాడు మామూలు ఆటగాడు కదా. ఇది ఐపీఎల్ డిపిఎల్ దొరబాబు ప్రీమియర్ లీగ్ లో ఉంది ఇది? లేదండి, ఐపీఎల్ మ్యాచ్ డైలీ చూస్తాను నేను. నాకు బ్యాట్స్మెన్ అంటే ఇష్టం. ఎలా దొరబాబు ఎలా? దొరబాబు గారు ఐపీఎల్ ఈ క్రికెట్ మ్యాచ్లు గ్యాప్లు వస్తాయి కదా, అవును, అప్పుడేం చేస్తారు? బీపీఎల్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్. విష్ణు గారు చూడండి ఎంత మంచి వాళ్ళు. వాళ్ళ ఆయన నిన్న 10 పట్టు చీరలు కొనిచ్చారంట. నాకు అలాంటి అందమైన భార్య దొరకలే గాని పట్టు చీరలు అంటే పట్టు చీర ఫ్యాక్టరీయే కొంటా తెలుసా? ఏంటి ఈ చీర కట్టుకున్నావు? చీరలన్నీ నలిగిపోయినాయి, చినిగిపోయినాయి. మీకు తెలియదా ఏంటి? శివాజీ గారు నలిగిపోయినాయి చినిగిపోయిన అంటే నేను ఏదో చేసా అనుకున్నారు. నేను అనుకోనుగా. నమస్కారం సార్. నమస్తే. ఏం చేస్తారు సార్? సాఫ్ట్వేర్ 20 lakhs ఫర్ యానం, 5 లక్షలు పర్ రాజమండ్రి, 2 lakhs ఫర్ నసాపూర్ విత్ నసాపూర్ ఎక్స్ప్రెస్. ఈ చీరలో ఎలా ఉన్నాను నేను? చాలా అందంగా ఉన్నావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రష్మి కంటే నువ్వే బాగున్నావు. ఈ మధ్య నేను తెల్లగా తయారైన కదా. మోస్తావా? రోజుకి 1-2 అబద్ధాలంటే చెప్తాను. తెల్లవారులు అబద్ధాలు చెప్పాలంటే నా వల్ల కాదు అసలు. అవును, నిన్న ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడిగితే ఏం చెప్పారు మీరు? వంటగదికి వరండాకి మధ్యలో ఉన్నానని చెప్పాను. బుద్ధుందా? ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా. వస్తే మొద్దు మొహమా ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి ఎవరన్నా అడుగుతాడు అసలు? పక్క రాజ్యం వల్ల కరువు వచ్చిందట, మనం ఏదన్నా సహాయం చేయొచ్చా? 100 మంది సెలిగత్తులు పంపించండి, కరువు అంతా తీరిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? మహామంత్రి, మన పావురంతో పక్క రాజ్యం వాళ్ళ సందేశం పంపారట, అందిందా? సందేశం కోసం పంపారా? కూర కోసం ఏమనుకుని వండుకుని తినేసా. పావురాన్ని కాలుకున్న ఆ లేఖనన్నా చదవలేదా? అది మసాలా ప్యాకెట్ అనుకుని నా కూరలోనే పడదొబ్బాను. ఈ తెలివి పరీక్ష పెడతాను. ఇతనే మా ఆస్థాన కవి. తిని ఎలా చెప్తాడో మీరు ఐస్ట్రీస్ అలానే చెప్పాలి. ఉప్పు కప్పు రంబు నొక్క పాల్గొన్ను చూడు చూడు జాన వేరయ్య పురుషు వెంది వేరయ్య పుష్సరాభిరామై నిరయేమా. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి చూడ రుచులా జాడ వేరయ్య. వాడిలా చెప్పండి, మీలా కాదు. మీలా మేము కూడా చెప్తాం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. 9 నెలలు గర్భాన మూసి బిడ్డకు ప్రాణం పోయగల రూపం అమ్మ. అక్షరాలను దిద్దిస్తూ తలరాతను మార్చగల విద్య అమ్మ. బతికినంత కాలం మనతో కలిసుండే ఒక మధురమైన తీపి జ్ఞాపకం అమ్మ. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. బాగున్నావా అమ్మా? బూచి. ఇదేంటే బూచిగీచి అంటుంది? ఒక అమ్మమ్మగా నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదేనా? అయ్యో అమ్మా, నువ్వు గ్రేట్ అంటావేంటి? అసలు నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నా. అసలు నువ్వు కాదు గ్రేట్, ఒక అమ్మగా నేనే గ్రేట్. మీ ఇద్దరు కాదు, నేనే గ్రేట్. మనలో ఎవరు గ్రేటో పక్కన మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగే తెలుసుకుందాం. నీ జనరేషన్ గొప్ప, వాళ్ళ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్ప. మీరు చెప్పండి, ఏ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్ప అండి. కను పాపను
సరిగ్గా చెప్పు సరిగ్గా చెప్పు. ఇగో మంచిగా చదువుకుని ఐఏఎస్ సరేనా? కలెక్టర్ అవుతా. ఒట్టుగా ఐఏఎస్ అవుతావుగా? నీ మీద అది అవ్వదు. దాని దగ్గర మైక్ తీసుకోండి అప్ప, నీకు దండం పెడతా. మదర్స్ డే స్పెషల్ ఉంటే అట్లుంటది మరి. మీ కూతురా కాదా? కాదు. మీ కూతురా కాదు. నా కూతురు. మీ కూతురా కాదా? అజ్జిచి అజ్జిచి నా కూతురే, అదే ఇది నా కూతురే. ఏంటమ్మా నేను ఎప్పుడు డాన్స్ చేయమన్నా చెయ్యవు. అరే పో నాన్న, నేను డాన్స్ ఆడవేంటి? లారీ గుద్ది సాత్విక్ చనిపోయాడంటి. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది. అమ్మా నేను వెళ్తున్నా, ఒకసారి నా కోసం ఆడమ్మా. ఈ సంవత్సరంలో నేను ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా మీ అమ్మగారు ఎలా ఉన్నారని అంటే వాళ్ళు అడిగిన ప్రతిసారి అంతేందుకు ఇవాళ పొద్దున షూట్కి రాగానే అంజలకి వచ్చి అమ్మ వచ్చిందా అని అడిగింది. ఇక్కడనే లాస్ట్ ఇయర్ మనము శ్రీదేవిలో ఈ టైంకి నాతో పాటు మా మమ్మీ ఉండింది. శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్. థ్యాంక్ యూ అమ్మా. ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి #సింగిల్ టీమ్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సింగిల్ కు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? అన్ని అడ్వాంటేజ్ లేనండి. సింగిల్ గా ఉంటే ఒకటి రెండు మిస్ అవుతాం. సింగిల్ అంటే మీకు హ్యాపీయేనా? ఐ థింక్ సింగిల్ ఇస్ బెటర్, నో? ఇవానా అడుగుదాం. ఇవానా, అట్ ఎ సర్టన్ పాయింట్ బీయింగ్ సింగిల్ ఇస్ బెటర్. ఓకే, ఆఫ్టర్ దట్ వి నీడ్ అ పార్ట్నర్. నో, ఇంత చెప్తుందంటే ఎవరో చూస్తున్నారు ఈ షో. ఎలా అనిపిస్తుంది మీకు ఈ టీమ్ లో ఉండడం? వెన్నెల కిషోర్ గారు, చాలా నిద్ర వస్తుంది మేడం. జోష్ లేదు ఇక్కడ ఎందుకు. ఒక సాంగ్ ప్లే చేయండి అమ్మా. వెన్నెల కిషోర్ గారు ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణం ఏంటి? డైట్ ఫుడ్, వర్కౌట్స్, బీయింగ్ హ్యాపీ ఆల్వేస్. నేను మాట వరుసకు అడిగాను, ఇది నిజమైన క్వశ్చన్ కాదు. నేను మాట వరుసకే చెప్పాను. కార్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు మీరు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని మేనర్స్ ఉన్నాయి. తెలుసు, కీస్ పెట్టాలి. కీస్ ఎవడు పెడుతున్నాడు? ఆయన ఈ మధ్య మొత్తం నొక్కేస్తున్నాడు కదా బటన్లు. మాది పాతకారు. మా దగ్గర ఉండేది కొత్త కారు. అయినా ఇదేంటో నాకు అర్థం కాదు. నాకు ఇది ఐమ్ నాట్ కంఫర్టబుల్. ఐమ్ లీవింగ్. చల్ మావా నేర్చుకోవా. మీకు లెఫ్ట్ సైడ్ లో బ్రేక్ ఉండాలి, రైట్ సైడ్ లో యాక్సిలేటర్ ఉండాలి అనేటువంటివి పర్మనెంట్ గా ఉండవు. చే ఇదేం బాలేదు. ఐమ్ నాట్ కంఫర్టబుల్. నేర్చుకుంటే సర్ప్రైజ్ ఉంది. అదేదా సర్ప్రైజ్. ఇదిగోండి, ఇది గేర్ రాడ్. ఇదేంటి ఇంతుంది? మీరు ముందుకు వెళ్ళాలంటే గేర్ ముందుకేస్తారు, మరి వెనక్కి వెళ్ళాలంటే లెఫ్ట్ తిప్పండి. గేర్ మార్చండి. తిప్పాలి నాకు కష్టం మేడం. ఐమ్ లీవింగ్. మావా నీకు అదొకటే డైలాగా? మీరు బైక్ మీద వెళ్తున్నారు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, రెడీ 1 2 3 గో. కేతిక ఇప్పుడు వెన్నెల కిషోర్ గారి గురించి తెలుగులో చెప్తుంది. వెన్నెల కిషోర్ గారు చాలా మంచి మనిషి. ఆమె కొంచెం డౌట్ ఉంది, మీరు మంచి మనిషి అవునా కాదా?
ఈ చపాతీ పిండిని మీరు చేత్తో బాగా మీ చేతుల్ని బాగా కడుక్కున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆమె చేతులు కడుక్కోలేదు కానీ మనం తినేటప్పుడు కడుక్కున్న సరిపోద్ది. ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలాగా? ఫస్ట్ ఇందులో ఆయిల్ వేయాలి. మీరు పచ్చడి చేస్తున్నారు, పచ్చడి చేయమంటే. తర్వాత ఇందులో కారం వేయాలి తగినంత. ఏంటి అంత సంపాదిస్తున్నారు ఈ షో? ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ ముక్క నేను మీకే పెట్టబోతున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా? ఏది వెన్నెల కిషోర్ గారికి ఎలాగైనా మనం పచ్చడి పెట్టాల్సిందే. ప్యానికెట్ వస్తుంది. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.